భరద్వాజ్ గారు, మనం ఈరోజు రంగనాథ్ గారి జయంతి. అవును. రంగనాథ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఆఖరి రోజుల్లో ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధ కలిగించింది అందరికీ, అవును. చూస్తున్న ప్రేక్షకుడికి, అట్లా సినిమా పరిశ్రమ మొత్తానికి కూడా. అవును. అవును. కానీ ఆయన జర్నీ అనేది ఇన్స్పైరింగ్ జర్నీ అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవును. ఆయన ఇంట్రావర్టు, కవి. ఆయన కవిత్వం రాశాడు, కథలు రాశాడు. అవును, బాగుంటాయి. రచయిత అవి పత్రికల్లో వచ్చైనాయి. ఆ తర్వాత సంకలనాలుగా తీసుకొచ్చాడు ఆయన. ఓకే. తను రచనా రంగం తన నేపథ్యంగా ఉండి సినిమా ప్రవేశం చేయటం విచిత్రంగా సినిమా ప్రవేశం జరిగింది. ఆయన గోదావరి స్టేషన్, రాజమండ్రి గోదావరి స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. అవునా? ఓకే ఓకే. ఆ పని చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఈయన నాటకాలు వేయటం, ఈ యాక్టివిటీ నడిచేది. అలా బుద్ధిమంతుడు సినిమా టోటల్గా అక్కడ తీశారు. బాపు రమణలు వాళ్ళ బ్యానర్లో వచ్చినటువంటి సినిమా, చిత్రకల్పనలో వచ్చిన సినిమా. ఆ టైంలో ఒక క్యారెక్టర్ కోసం ఈయన్ని పిలిచి తీసుకున్నారు. అంటే నాగేశ్వరరావు గారి మిత్ర బృందం ఉంటుంది. ఈ టాటా వీడుకోలు ఆ పాటలో చాలా విస్తృతంగా ఆయన మిత్రులందరినీ చూపిస్తారు. ఆ షాట్లలో విజయ్ చందర్ తర్వాత రంగనాథ్ గారు వీళ్ళందరూ కనిపిస్తారు. నాగేశ్వరరావు గారి మిత్ర బృందంలో ఒక మిత్రుడిగా ఉంటాడు ఇతను. ఓకే ఓకే. అలా మొదటిసారి ఆయన కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన పుట్టింది మెడ్రాస్లోనే. ఆయన పుట్టింది మెడ్రాస్లో, పెరిగింది చిత్తూరు జిల్లాలో. నడిచింది ఆయన విద్యాభ్యాసం అంతా. వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఆయన తన పీజీ అది కంప్లీట్ చేసి తర్వాత ఉద్యోగ రంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పనిచేశాడు రైల్వేస్లో. ఓకే ఓకే. ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో ఈ బుద్ధిమంతుడి దగ్గర నుంచి మొదలైంది ఆయనకి సినిమాతో లింక్. ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారితోనూ అలాగే నవతా కృష్ణరాజు గారితోనూ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్లో భాగంగానే నవతా వారు తీసినటువంటి ప్రతి సినిమాలోనూ ఆయన ఉన్నాడు. వారి సినిమాల నుంచే ఆయన ప్రపంచానికి పరిచయం అయ్యాడు హీరోగా. గ్రోత్ అంటే జమీందారు గారు అమ్మాయి కావచ్చు. అక్కడి నుంచి ఆయన ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలిగినటువంటి ఒక సమర్థుడైన నటుడు మాత్రమే కాదు, మంచి వాచకం ఉండేది. డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పేవాడు ఆయన. గంభీరంగా ఉండేది. గంభీరంగా ఉండటానికి దీనికి ఆయనకు సాహిత్య నేపథ్యం ఉండటం అనేది ఉపయోగపడింది. తనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ని అలాగే తను చెప్పేటువంటి డైలాగ్ని అర్థం చేసుకుని తనదైనటువంటి పద్ధతిలోకి దాన్ని మార్చుకుని చెప్పేవాడు ఆయన. అలా ప్రభావవంతమైన నటుడిగానే రంగనాథ్ కెరియర్ మొదలైంది, హీరోగా మొదలైంది. ఆ తర్వాత క్రమంగా సినిమా షేప్ మారుతున్నటువంటి దశలో 83 నుంచి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఇలా మొదలైన తర్వాత ఆయన చిన్న గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకుని విలన్గా మొదలైంది కెరియర్. అంటే కృష్ణరాజు గారి సినిమాతోనే ఆయన విలన్గా మొదలుపెట్టాడు. కృష్ణరాజు గారి ఒక సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ కోసం ఆయన రంగనాథ్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన సందర్భంగా ఈయన చెప్పింది ఏంటంటే, జనం రిసీవ్ చేసుకుంటారా, నువ్వు సమర్థవంతమైనటువంటి నటుడివి కాబట్టి నువ్వు పెర్ఫామ్ చేయి, వర్కౌట్ అవుతుంది అని చెప్పిన తర్వాత ఆయన ఓకే చేసి గువల్ జంట అనే సినిమాలో వచ్చింది మొదట. అలా మొదలైంది విలన్ వేషాలు వేయటం. ఈ విలన్ వేషాలు వేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు వరుసగా వేషాలు వచ్చినాయి. మళ్ళీ చిరంజీవి గారి వేటా సినిమాలో కూడా ఈయనే విలను. ఇలా మొదలైన ప్రయాణం. ఖైదీలో కీలక పాత్ర పోషించాడు ఆయన. అదే ఒక రకంగా క్యారెక్టర్ రోల్ అది. పోలీస్ ఆఫీసర్గా చిరంజీవిని పట్టుకునేటువంటి ఒక మిషన్ మీద ఉండే ఆఫీసర్గా కనిపిస్తాడు. ఆయన పర్సనాలిటీ, ఆయన వాచకము ఇవన్నీ కలిసి ఆయన ప్రజెన్సే ఒక అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉండేది. అందుకని ఆ ప్రజెన్స్ కోసం ఆయనకి వేషాలు రాసేవాళ్ళు రచయితలు. అలా రంగనాథ్ గారు క్యారెక్టర్ రోల్స్ చేశాడు, విలన్ రోల్స్ చేశాడు. హీరో నుంచి ఆయన మారిన తర్వాత రకరకాలుగా నడిచింది ఆయన జీవితం. ఈ ప్రయాణంలోనే ఆయన భార్య ఆవిడ అస్వస్థతకి గురవటం, పూర్తిగా ఆవిడని బెడ్ మీద ఉంచి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం, దాన్ని కూడా ఆయన అలాగే భరించాడు.
ఏమాత్రము ఇబ్బంది పడకుండా అలాగే ట్రావెల్ అయ్యాడు ఆయన. ఈ ప్రయాణం అంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నిజానికి అంతకంటే ముందే చిన్నప్పటి నుంచి తనలో ఈ ఇంట్రావర్ట్ లక్షణం ఉండటం తో ఆయన కెరియర్లో ఒకసారి ఎప్పుడో ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం తనకు కలిగినట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకుని దాని నుంచి నేను అతి కష్టం మీద బయటపడ్డాను అని కూడా చెప్పుకున్నాడు. ఆ 2 నిమిషాలు నేను అటువైపు మొగ్గు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయనే. ఇదంతా అయిపోయి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తను నెమ్మదిగా తన పుస్తకాలు అచ్చు వేసుకుంటూ వాటి ఆవిష్కరణ సభలు పెడుతూ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎక్కువగా ఆయన ఆవిష్కరణ సభలు పెట్టేవాడు. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణం టీవీ సీరియల్స్లోకి వెళ్ళాడు ఆయన. సీరియల్స్ కూడా చేశారుగా. సీరియల్స్లో నటించేవాడు. అలాగే సీరియల్స్కి ఆయన సాహిత్యం అందించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక సినిమా డైరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఆయన, మౌట్ పెళ్ళామ్స్ అని. ఇలా రకరకాలుగా తన జీవితం నడుస్తున్నటువంటి దశలో ఈ ఒంటరితనం అనేది క్యారీ అయిపోయి జీవితంలో ఇక ఒక రకంగా జీవితానికి రాజీనామా చేసినట్టుగా చెప్పాలి ఆయన. జీవితాన్ని ముగించేయాలి అనుకుని అలా ముగించేసినట్టుగానే చూడాలి. ఓకే, అదేదో ఆత్మహత్య అని మాట్లాడుకోవటం కాకుండా జీవితానికి రాజీనామా చేశాడని చెప్పాలి. అందమైన నటుడు ఆయన. అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి ఆయనకి. పంతులమ్మ లాంటి క్లాసిక్స్ ఉన్నాయి ఆయన కెరియర్లో. అలాగే అమెరికా అమ్మాయి సినిమాలో చాలా చిలిపిగా కనిపిస్తాడు ఆయన. లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాలోను ఆయన హీరోగా చేసినటువంటి సినిమాల్లో కృష్ణరాజు గారితో కొంచెం మంచి రిలేషన్ ఉండేది. ఆ తర్వాత రోజుల్లో చిరంజీవితో మంచి రిలేషన్ నడిచింది ఆయనది. ఇలా ఒక ప్రభావవంతమైనటువంటి నటుడిగా ఆయనకు అద్భుతమైన కెరియరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వీళ్ళందరితోనూ మంచి సంబంధాల్లో ఉన్నాడు ఆయన. తెలుగు తెరకి ఒక గంభీరమైన అంటే సత్యనారాయణ గారి తర్వాత ఆ స్థాయికి నడవాల్సినటువంటి పరిస్థితి. ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవటము ఈ సంధి దశ ఆయన ఇమ్మీడియట్గా. రెండోది ఆయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిలిస్తే వెళ్ళటం తప్ప ఈయన అప్రోచ్ అనేది తక్కువ ఉండేది. అందుకని కూడా ఒక లిమిటెడ్ సర్కిల్కి పరిమితం అయ్యాడు ఆయన. ఆ లిమిటెడ్ సర్కిల్ అంటే సంగీతం శ్రీనివాసరావు గారు, నవతా కృష్ణరాజు గారు, అలాగే ఈయన పర్వతనేని సాంబశివరావు గారు, ఈ డైరెక్టర్ల దగ్గరే ఉండిపోయాడు ఆయన. అంతకు మించి అడపాదడప బయట సినిమాలు చేసేవాడు తక్కువ. అది కూడా చాలా తక్కువ మంది. చిరంజీవితో మంచి రిలేషన్ ఉండేది, ఆయన రిఫర్ చేసేవాడు ఈయన్ని. అలాగే కృష్ణరాజు గారు రిఫర్ చేసేవాడు తరచు. అలా అంతవరకు పరిమితం అయిపోయాడు ఆయన. బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో అంటే బుద్ధిమంతుడిలో కనిపించిన తర్వాత ఈటీవీ వారి భాగవతంలో కీలక పాత్ర పోషించాడు ఆయన బాపు గారి డైరెక్షన్లో. ఆ తరువాత మళ్ళీ వారు తీసినటువంటి రాధాగోపాలం సినిమాలో కనిపిస్తాడు. ఇలా ఆయన ప్రయాణం. రంగనాథ్ మంచి అందమైనటువంటి హీరో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఆ తరహా పాత్రలు ఆయన తప్ప ఇంకొకళ్ళు పెర్ఫామ్ చేయలేరు. ఇంటింటి రామాయణం సినిమా ఉంది. ఇంటింటి రామాయణంలో ప్రభా కాంబినేషన్లో ఆయన సీన్స్ అవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికీ ఆ సినిమా అది 175 days సినిమా. ఆయన హీరోగా యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో అది చాలా పెద్ద హిట్. ఇవన్నీ నవతాలోనే రావటం. రాజురాణి జాకీలో ఉన్నాడు ఆయన. నవతా వారి ప్రతి చిత్రంలోనూ రంగనాథ్ ఉంటాడు అని ప్రజలు అనుకుని వెళ్ళేవాళ్ళు. అలా నెమ్మదిగా ఆయన నిష్క్రమణ ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నటువంటి నటుడు ఆయన. 10 సంవత్సరాలు అయినా కానీ గుర్తు చేసుకోవడం. 2015లో ఆయన వెళ్ళిపోయాడు. 2015లో ఆయన వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ టీవీల్లో ఆయన సినిమాలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అమెరికా అమ్మాయి కావచ్చు, ఇంటింటి రామాయణం కావచ్చు, ఇవన్నీ. ఈ సినిమాలు వచ్చినప్పుడల్లా ఒక్కసారి చిన్న పెయిన్ కలుగుతుంది. ఏమిటి ఈయన ఇలా చేశాడు అని. అంటే ఆయనకు ఆ భరోసా కల్పించలేకపోయారా, ఆయన ఎంగేజ్ చేయలేకపోవడంలో ఇండస్ట్రీ నుంచి ఏదైనా పొరపాటు దొర్లిందా, ఇలా అనేక అనుమానాలు దొర్లుతాయి ఆయన్ని చూడగానే. అలాంటి ఒక సమర్థుడైనటువంటి నటుడు, అలాగే రచయిత, కవి, ఆయన నిష్క్రమించడం అనేది సాహిత్య రంగానికి అలాగే సినిమా రంగానికి కూడా లోటే.